కోరుకుంటా. అంటే రియల్ ఎస్టేట్ రంగం అంటే కొంత డౌన్ఫాల్లో ఉందనేది మార్కెట్ టాక్. సో ఇంకా ఎదుగుదల కోసం మీలాంటి వాళ్ళు ఎలాంటి సూచనలు చేస్తారు ప్రభుత్వానికి? రియల్ ఎస్టేటు డౌన్ఫాల్ ఉందనేది కొంతవరకు నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా గతంలో కన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ ఉండే కొన్ని మంచి రోజులు లేవని ఇదని కొంత స్తబ్దుగా బయట కనిపించినంత ఇది మార్కెట్లో లేదు. ఆ పరిస్థితి బయట అనుకుంటున్నారు తప్ప అట్లా ఇది లేదు. కానీ రియల్ ఎస్టేటు హైదరాబాదులో ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది జరగదు. దేశం మొత్తం మీద ఇప్పుడు తీసుకుంటే కూడా నేను అనుకుంటా రియల్ ఎస్టేటు ఇది సెకండ్ థర్డ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. అందుకోసం రియల్ ఎస్టేట్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొంతమేర తగ్గిస్తే ఇంకా హైప్ వస్తుంది అనేది కొంతమంది నిపుణులు చెప్తున్న అభిప్రాయం. ఇంకా నిపుణుల అభిప్రాయము, రియల్ ఎస్టేట్ సంస్థల అభిప్రాయం ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్వాగతించవచ్చు. సో సొంతంగా ఇప్పుడు అంటే ఇన్ని 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం మీకు కొనసాగుతుంది. డైరెక్ట్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు తిరుపతి రెడ్డి అని చాలామంది అంటే మీ అభిమానులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా అట్లాంటి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కానీ దేనికైనా సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు ఇక ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా నిర్ణయం తీసుకొని, ఎందుకంటే నేను ఒక్కరిని తీసుకొని నేను ముఖ్యమంత్రి గారికి అన్ననైనా కానీ నేను నా సొంత నిర్ణయం అనేది మా ఇంట్లో కొంత ఉండదు. ఏదున్నా ఉమ్మడి నిర్ణయం ఉంటుంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్తారు ఆ విషయాన్ని. మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు? చాలామందికి తెలియదు. అంటే రేవంత్ రెడ్డిది భారీ అంటే పెద్ద కుటుంబం, అంటే వాళ్ళంతా సమిష్టి నిర్ణయం తీసుకుంటారు, ఒకటే దారిలో నడుస్తారని బయట చాలా వరకు టాకు. ఒక్కసారి మీ కుటుంబ ప్రస్థానాన్ని అంటే అందరికీ చెప్పండి. మామూలుగా మేము మా ఫాదర్కి మేము 7 మంది కొడుకులము, ఒక బిడ్డ. 7 మందిలో మా 2 అన్నలు ఇప్పుడు లేరు. మిగతా 5 మంది ఉన్నాం. 5 మందిలో నేను పెద్దవాడిని. రేవంత్ రెడ్డి 4th. తర్వాత తమ్ముడు అమెరికాలో ఉంటాడు. మిగతా 2 తమ్ముళ్ళు ఇక్కడనే మీ అందరికీ తెలుసు. మేము 7 మందిమి, ఒక అక్క, అందరం ఇక్కడనే ఉన్నాం. అంటే మీ తమ్ముడు సీఎం కావడంలో మీ కృషి చాలా ఉందనేది చాలామంది అభిప్రాయం. అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణమైన విషయం. మీకు తెలియదు ఏముంది? ఒక ఎంపీటీ అంటే ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే కావాలంటేనే మీకు తెలియదు ఏముంది? రాజకీయాల్లో అసాధారణమైన విషయం. కానీ తమ్ముడిని అంచెలంచెలుగా ఎదిగిస్తూ పైకి తీసుకుపోయిన నేను తీసుకుపోవాలనే కోరిక నాకు ఉండొచ్చు. కానీ నేను ఒక్కనిగా తీసుకుపోయింది రాష్ట్ర ప్రజలు ఆమోదించి రాష్ట్ర ప్రజలు తీసుకుపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజలు తీసుకుపోయినా కానీ ఒక తండ్రిని ఒక కొడుకు వేలు బట్టి నడిపిస్తేనే ముందుకు నడుస్తుంటారు. అది ఉంటుంది. ఎవరికైనా కొంత ఉంటుంది. నా తమ్ముడు ముఖ్యమంత్రి కావాలనో, నా తమ్ముడు ఎమ్మెల్యే కావాలనో, నా తమ్ముడు ఎంపీపీ కావాలనో, ఎవరింట్లో అయినా ఎవరికైనా అన్ననో తమ్ముడో కావాలనే కోరిక ఉంటుంది. తప్పకుండా ఆ కోరిక కోసం మనం కష్టపడాలి, పనిచేయాలి. ఆ విధంగా నేను కష్టపడ్డా తప్ప మిగతాదేమి. రాజకీయాల్లో మీరు అపర చాణక్యుడు అంటారు. అంత మేధావిని కాదు, అంత చాణక్యం లేదు. ఏదో నాకు తెలిసిన విధంగా నేను చేసుకుంటూ పోవడం తప్ప, చాలాసార్లు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేయడం తప్ప మిగతాది ఏం లేదు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డికి సలహాలు ఇస్తాడు తిరుపతి రెడ్డి, ఒక నెట్ లాగా ఉంటాడనేది ఒక టాక్. ఏం లేదు, రక్షణ కవచం లాగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ పోవడం తప్ప మిగతాది తెలియదు మాకు. ఇంకా గత ప్రభుత్వంలో స్కామ్లకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అంటే మీరు రెగ్యులర్గా ప్రతిదీ అబ్జర్వేషన్ చేసి ఉంటారు రాజకీయాలలో. ఏమంటారు? అక్రమార్కుల్లో ఖచ్చితంగా శిక్షలు పడాలంటారా? తప్పకుండా శిక్ష పడాలి. ఎందుకంటే ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి. కండ్ల ముందల కట్టిన ప్రాజెక్టులు 100 సంవత్సరాలైనా ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి, 2-3 ఏళ్లలో కొట్టుకుపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఆ కొట్టుకుపోయిన ప్రాజెక్టులు లక్షల కోట్ల ప్రజల సొమ్ము నష్టపోయినప్పుడు మరి ఆ నష్టం చేసిన వాళ్ళకి శిక్ష అనేది ఉండాలి కదా. తప్పకుండా శిక్షించాలి ప్రభుత్వం. అంటే ఈ మధ్యకాలంలో మీ కళ్ళ ముందే సుంకిశాల గేట్లు విరిగిపోయిన పరిస్థితి, సుమారుగా 30,000 కోట్ల నష్టం. ఇలాంటివి చూస్తే ఏమనిపిస్తుంది? కడుపు తరుక్కపోతుంది. ఇంత నష్టం జరుగుతుంటే ప్రజల సొమ్ము ఇంత దుర్వినియోగం అవుతుంది కదా. అన్ని వేల కోట్లు ప్రభుత్వం ఖజానాలో ఉంటే ఎన్ని వెల్ఫేర్ స్కీములు నడపవచ్చు, ఎన్ని నడపవచ్చు. వీళ్ళు ఇంత దుర్వినియోగం అయింది కదా అని చెప్పి విపరీతమైన బాధ అనిపిస్తుంది. వాళ్ళందరికీ శిక్ష పడాలి. అంటే చాలా వరకు మేడిగడ్డ, కాళేశ్వరం, మిగతా వ్యవహారం ఏ ప్రాజెక్ట్ అయినా దాంట్లో నష్టం జరిగి పవర్ ప్రాజెక్టులు 2 దేంట్లో అవినీతి జరిగినా
ఆ అవినీతిని నిగ్గుదేల్చాల్సిందే, అవినీతిలో పాల్పంచుకున్న వాళ్ళని అందరికీ శిక్ష పడాల్సిందే.